Guys, welcome back to our channel. Only once Fasad. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో ఫ్లో కంట్రోల్ అనే టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఫ్లో కంట్రోల్లో మనం ఫస్ట్ ఫ్లో కంట్రోల్లో 3 టైప్స్ చూస్తాం అనమాట. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, అండ్ లాస్ట్ వచ్చేసరికి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్స్లో అగైన్ 3 టైప్స్ ఉన్నాయి. అది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్, సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎలిఫ్ అండ్ ఎల్స్. ఓకే, నెక్స్ట్ అలాగే సిమిలర్లీ మనం ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ టోటల్లీ కంప్లీట్ చేసాం అన్నమాట. లాస్ట్ వీడియో కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ అలాగే ఒక 2 or 3 బేసిక్ ప్రోగ్రామ్స్ కూడా చూసాం అనమాట ఆ స్టేట్మెంట్స్ మీద. నెక్స్ట్ ఇంకొక 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఆ 2 ప్రోగ్రామ్స్ కూడా డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్కి జంప్ అవుదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ ఆ 2 ప్రోగ్రామ్స్ కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డిజిట్ తీసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ డిజిట్ తీసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ లేదా 2 కానీ ఏదో ఒక సింగిల్ డిజిట్ తీసుకున్న తర్వాత ఆ సింగిల్ డిజిట్ అనేది నేను కీబోర్డ్ని తీసుకోవాలి. ఓకే, కీబోర్డ్ నుంచి అంటే మీనింగ్ యూజర్ నుంచి తీసుకోవాలి. యూజర్ నుంచి తీసుకున్న తర్వాత నేను తీసుకున్న నెంబర్ అనేది నాకు ఇంగ్లీష్ వర్డ్లో ప్రింట్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 తీసుకున్నాను అనుకోండి, నాకు అవుట్పుట్ అనేది 0 అని చెప్పి వర్డ్స్లో రావాలి. ఓకే, నెక్స్ట్ అలాగే నేను 1 తీసుకున్నాను అనుకోండి, అంటే 1 డిజిట్ తీసుకుంటే నాకు ఇంగ్లీష్లో దాని వర్డ్ ONU1 అని రావాలి. ఓకే, అర్థమైంది కదా, నా రిక్వైర్మెంట్ అదనమాట. ఓకే, ఇప్పటివరకు మనం తెలుసుకున్న నాలెడ్జ్తో మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా రాయగలమో చూద్దాం. ఓకే, ఇంకా ఈ ఫ్యూచర్లో ఈ సేమ్ రిక్వైర్మెంట్ మనం ఇంకా ఈజీగా రాసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పటివరకు మనం తీసుకున్న నాలెడ్జ్తోనే, మనం డిస్కస్ చేసిన నాలెడ్జ్తో ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు నేను రాయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ ఏంటంటే, write a program to take a single digit number from the keyboard. Okay, and print the value in English word. ఓకే, మన రిక్వైర్మెంట్ అర్థమైంది కదండి, ఇంగ్లీష్ వర్డ్. ఓకే, ఇది మన రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, దీనికి మనం ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే, ఇప్పటివరకు మనకి ఇఫ్ కండిషన్స్ అనేవి చూసుకున్నాం. అంటే ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఈ కండిషన్స్ అనేవి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద బేస్ అయ్యే మనం ఈ ప్రోగ్రామ్ అనేది రాయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఒక సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకోవాలి. అది దేని నుంచి తీసుకోవాలి? యూజర్ నుంచి తీసుకోవాలి. ఓకే, యూజర్ నుంచి తీసుకోవాలంటే మనకి ఫస్ట్ ఏం తీసుకోవాలండి, ఏదో ఒక వేరియబుల్ని తీసుకున్న తర్వాత ఈజ్ ఈక్వల్ టు, అది సింగిల్ డిజిట్ కాబట్టి నేను input of enter a single digit number. Okay, enter a single digit number. Okay, single digit number. Next ఫస్ట్ నేను ఇఫ్ కండిషన్ తీసుకుంటానండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏం ప్రింట్ అవ్వాలండి? ప్రింట్ ఆఫ్ 0. ఓకే, ప్రింట్ ఆఫ్ 0. లేదు, ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 కాదు అంటే, నేను తీసుకున్న నెంబర్ ఇక్కడ మనం యూజర్ నుంచి ఇచ్చిన నెంబర్ 0 అనుకోండి, మనకి ఏం ప్రింట్ అవ్వాలండి? 0 అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇచ్చాం. లేదు, నేను తీసుకున్న నెంబర్ ఇక్కడ 0 కాదు, 1 అనుకోండి. ఫర్ సపోజ్ 1 అనుకోండి. 1 అంటే నేను మళ్ళీ ఎలిఫ్ అని ఇచ్చుకుంటున్నాను. ఎలిఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ప్రింట్ ఆఫ్ 1
1. ఓకే, దీని మీనింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే మన లాస్ట్ వీడియోలో చాలా క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది అంటే ఈ లూప్స్ గురించి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇఫ్ కండిషన్ తీసుకున్నంటే ఈ ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి మనకి నెక్స్ట్ ఎలిఫ్ లూప్లోకి వెళ్తుంది. ఓకే, ఎలిఫ్ లూప్లో కూడా మనకు ఒక కండిషన్ ఇచ్చుకున్నాం. ఓకే, ఆ కండిషన్ కానీ సాటిస్ఫై అయితే మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ కూడా మనం సాటిస్ఫై అవ్వలేదనుకోండి మనం ఇంకొక కండిషన్ ఇచ్చామనుకోండి అంటే నెక్స్ట్ ఆ కండిషన్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ సేమ్ నేను అగైన్ ఎలిఫ్ మనకి సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటే ఎన్ని ఉంటాయండి టోటల్గా? సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటే మనకి 0 to 9 వరకు, కాబట్టి మనం ఇక్కడ 0 to 9 వరకు ఇవ్వాలి. ఓకే, అర్థమైంది కదా. 2 ప్రింట్ ఆఫ్ TWO2 TWO2. ఓకే, నెక్స్ట్ ఎలిఫ్. ఇలా మనం ఎలిఫ్ స్టేట్మెంట్స్ అన్నీ వచ్చండి, కాకపోతే మనం ఖచ్చితంగా ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఒకటే యూస్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఎల్ స్టేట్మెంట్ అనేది కూడా ఒకటే యూస్ చేయాలి. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఒకటే యూస్ చేయాలి, అలాగే ఎల్ స్టేట్మెంట్ అనేది కూడా ఒకటే యూస్ చేయాలి. మధ్యలో మన ఎలిఫ్ స్టేట్మెంట్స్ అనేవి మన ఇష్టం అనమాట, ఎన్నైనా యూస్ చేయొచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, ఎలిఫ్ a is equal to 4 print 4. Okay, next elif a is equal to 5 print 5. Elif a is equal to 6 print 6. Elif a is equal to 7 print 7. ఓకే, నెక్స్ట్ ఎలిఫ్ a is equal to 8 print 8. ఓకే, ఇప్పటివరకు ఇచ్చిన తర్వాత మనకి లాస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఏంటంటే లాస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ 9 అనమాట. కాబట్టి మనం లాస్ట్ దీంతో ఎండ్ చేయాలి, కాబట్టి మనం లాస్ట్లో ఎల్స్ ఉపయోగించాలి. ఓకే, ఎల్స్ మనం ఇంకా లాస్ట్ ఎండ్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా a is equal to 9 అని అవసరం లేదు, డైరెక్ట్గా మనం ప్రింట్ చేయొచ్చు అనమాట స్టేట్మెంట్ని. ప్రింట్ ఆఫ్ 9. ఓకే, ఇది మనకి మన రిక్వైర్డ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత నేను రన్ చేస్తాను చూడండి. ఓకే, ఒకసారి మనకి ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూసారు కదా, ఇన్వాలిడ్ సింటాక్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది. మనం ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు తీసుకున్నాం, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. డబుల్ ఈక్వల్ టు అంటే కంటెంట్ కంపారిజన్ అనమాట, సింగిల్ ఈక్వల్ టు అంటే అడ్రస్ కంపారిజన్. కాబట్టి మనం ఇక్కడ ఎర్రర్ని క్లియర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేవ్ చేసుకోవాలి ప్రోగ్రామ్ని. నెక్స్ట్ సేవ్ అయిపోయిన తర్వాత రన్ చేయండి. అండర్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 9 ఎంటర్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏం రావాలండి? 9 అని రావాలి. అంటే ఇందులో ఇంగ్లీష్లో రావాలి, NI 9 అని రావాలి. ఓకే, చూడండి మనకు అవుట్పుట్ చూడండి, NI 9. నెక్స్ట్ సిమిలర్లీ నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి నేను 5 ఎంటర్ చేశాను, నాకు అవుట్పుట్ ఏం రావాలండి? 5 రావాలి. ఓకే, 5 చూసారు కదా, ఇదే మన రిక్వైర్మెంట్ అనమాట.
అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కీబోర్డ్ నుంచి మనం ఒక వాల్యూ సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకుంటే మనకి అవుట్పుట్లో దాని యొక్క ఇంగ్లీష్ వర్డ్ అనేది రావాలి. అది మన యొక్క రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, దాని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుంటున్నాం, ఇన్పుట్ నుంచి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఇప్పటివరకు ఉన్న నాలెడ్జ్తో ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ ఉపయోగించి మనం కోడ్ అనేది రాయడం జరిగింది. ఓకే, ఇందులో మీకు ఎక్కడ డౌట్ లేదని అనుకుంటున్నాను. ఓకే, సిమిలర్లీ మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మన టాపిక్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇటరేటివ్ స్టేట్మెంట్స్. మనం ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనేవి ఈ టాపిక్ అయిపోయిందో చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏంటంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ మీనింగ్ ఏంటంటే రిపీటింగ్ అనమాట. ఓకే, రిపీటింగ్ స్టేట్మెంట్స్ మీనింగ్ అనమాట. ఓకే, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే రిపీటింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం మల్టిపుల్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్కి తీసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైందా. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత ప్రోగ్రాంలో ఆ సేమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం మల్టిపుల్ టైమ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫర్ లూప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వైల్ లూప్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటండి ఫర్ లూప్, సెకండ్ వన్ వచ్చేసరికి మనకి వైల్ లూప్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే మీనింగ్ రాసుకుందాం. If we want to execute group of statements multiple times, okay, then we should go for ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ మనకి ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫర్ లూప్, సెకండ్ వన్ వచ్చేసరికి వైల్ లూప్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఫర్ లూప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి వైల్ లూప్. మనం ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక యాక్షన్ ఉందనుకోండి, అంటే ఒక యాక్షన్ అంటే ఒక టాస్క్ ఉంది, అందులో ప్రతి ఒక టాస్క్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అందులో మనకి ప్రతి టాస్క్ కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఫర్ లూప్ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా ఈజీగా చూసుకుంటే మనం ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్లో ఒక టీచర్ వచ్చి ఒక పేపర్ తీసుకుని వచ్చి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ పేపర్ మీద సైన్ చేసి వెళ్ళాలని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చారనుకోండి. ఓకే, అంటే మనకి ఈ టాస్క్ ఏంటంటే క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి మనకి సైన్ చేసి వెళ్ళాలి పేపర్ మీద. అంటే దాని గురించి మనం ఏం చేసాం, ఒక లీడర్ని పెట్టుకున్నాం. అంటే ఎవరైనా సైన్ చేయకుండా బయటికి వెళ్ళిపోయారనుకోండి, దాన్ని చూడడానికి మనం ఒక లీడర్ని పెట్టుకున్నాం. ఓకే, దీన్ని ఏమంటా అంటే ఫర్ లూప్కి మనం ఈక్వల్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఆ లీడర్ యొక్క టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి సైన్ చేసేటట్టు. సేమ్ మనకి ఫర్ లూప్లో కూడా మనం ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్నామంటే ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్లో మనకి ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూసుకుంటుంది అన్నమాట ఫర్ లూప్. అంటే 1 by 1 అనమాట. అన్నీ ఒకేసారి కాకుండా ఫస్ట్ ఒకళ్ళు వచ్చి సైన్ పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకరు వచ్చి సైన్ పెట్టాలి.
అంటే దాన్ని ఏమంటాం అంటే మనం ఫర్ లూప్లోకి తీసుకొచ్చు అనమాట. ఇది డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, మిమ్మల్ని ఎవరినైనా అయితే ఇలా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పకండి. ఫర్ లూప్ యొక్క డెఫినేషన్ చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ యాక్షన్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్, ఓకే, ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రెజెంట్స్ ఇన్ సమ్ సీక్వెన్స్, దాన్ని ఏమంటామంటే ఫర్ లూప్ యూస్ చేయాలన్నమాట. అటువంటి టైంలో మనం ఏం యూస్ చేయాలంటే ఫర్ లూప్ యూస్ చేయాలి. ఓకే, మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఒక యాక్షన్ అనేది ప్రతి ఎలిమెంట్కి అప్లై చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మనం ఒక సమ్ యాక్షన్ అనేది అప్లై చేయడానికి ఏం యూస్ చేస్తామండి, ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఓకే, మీకు క్లారిటీ ఉంది కదా. ఫర్ లూప్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ we want to execute some action for every element in a sequence, then we should go for ఏం యూస్ చేయాలండి, then we should go for loop అన్నమాట. ఓకే, ఫర్ లూప్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఫర్ లూప్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం, అప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి. ఏం తీసుకున్నాం, ఒక స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. నాకు ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ నాకు ప్రింట్ అవ్వాలి, అది లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి రిక్వైర్మెంట్ ఎలా ఇచ్చారు, ఎవరైనా మన రిక్వైర్మెంట్ ఇది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్ట్రింగ్ తీసుకోవాలి, అది కూడా యూజర్ నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నాకు ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యాక్షన్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ యాక్షన్ అనేది తీసుకున్నాం. ఈ యాక్షన్లో నాకు ప్రతి లెటరు లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఏ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ సి ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ టీ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ ఐ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ ఓ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ లైన్లో ఎన్ ప్రింట్ అవ్వాలి. ఇది నా యొక్క రిక్వైర్మెంట్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటండి, మనం ప్రతి లెటర్ని ఎందులోని సమ్ సీక్వెన్స్లోంచి ప్రతి లెటర్ని మనం లైన్ బై లైన్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. దాని గురించి మనం ఏం యూస్ చేయాలండి, ఫర్ లూప్ యూస్ చేయాలి. ఓకే, ఫర్ లూప్. మనం డైరెక్ట్గా పైథాన్ ఐడియల్ నుంచి చూద్దాం. ఓకే, మన రిక్వైర్మెంట్ ఏంటండి, ఒక స్ట్రింగ్ అనేది తీసుకోవాలి యూజర్ నుంచి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు, మనకి స్ట్రింగ్ కాబట్టి డైరెక్ట్గా ఇన్పుట్ అని తీసుకోవచ్చు. ఓకేనా, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్, string, ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటండి, ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి లెటర్ మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, దాని గురించి మనం ఏం యూస్ చేయాలంటే ఫర్ లూప్ యూస్ చేయాలి. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ ఏ. ఇక్కడ ఎక్స్ ఏంటంటే మనకి మనం తీసుకున్న స్ట్రింగ్లో ప్రతి లెటర్ని మనకి ఎక్స్ అనేది డినోట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే అక్కడ మీకు ఎక్స్ అనే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను అక్కడ ఎక్స్ అని తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ ఏ ప్రింట్ ఎక్స్. ఓకే, ప్రింట్ ఎక్స్. ఓకే, ఇది మనకి ఇంతే అండి, ప్రోగ్రామ్ అయిపోయింది. మనం సేవ్ చేసుకుందాం. ఓకే, మనం చూసారు కదా, ఎంటర్ ఏ స్ట్రింగ్ అని వచ్చింది. నేను పైథాన్ అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, పైథాన్. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలండి, PYTHON అని నాకు నా లైన్ బై లైన్ ఈచ్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మన ఫస్ట్ ఎక్స్ దేని రిప్రజెంట్ చేస్తుంది, మనకి ఫస్ట్ ఎక్స్ పీని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, పీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ఎక్స్ మనకి వైని రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ వై ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఎక్స్ మనకి టీని రిప్రజెంట్ చేస్తుంది. మనకు అలా సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. అదే మన డెఫినేషన్ కూడా. ఫర్ లూప్ యొక్క డెఫినేషన్ ఏంటండి, ఒక యాక్షన్ని మనం ప్రతి ఎలిమెంట్కి, అంటే ఒక సీక్వెన్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి అప్లై చేయాలనుకుంటే
మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, చూసారు కదా, పైథాన్లో ప్రతి లెటర్ మనకి లైన్ బై లైన్ ప్రింట్ అయ్యిందనమాట. దాని గురించి మనం ఏం యూస్ చేసాం అంటే ఫర్ లూప్ని యూస్ చేసాం. ఓకే, ఫర్ లూప్ అనేది యూస్ చేసాం, అర్థమైంది కదా. ఫర్ లూప్ అనేది దేనికి యూస్ చేస్తాము. నెక్స్ట్ సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఈసారి రైట్ ఏ ప్రోగ్రామ్. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ క్యారెక్టర్స్ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రింగ్. సేమ్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇండెక్స్ వైజ్ అనమాట. ఓకే, ఇండెక్స్ వైజ్. క్వశ్చన్ బాగా క్లారిటీ కానండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ క్యారెక్టర్స్ ప్రజెంట్ ఇన్ ద స్ట్రింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండెక్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఎంటర్ అనే స్ట్రింగ్ ఉంది, ఎంటర్ అనే స్ట్రింగ్ ఉంది. సేమ్ ఇందాకట్లాగే నాకు లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి. కాకపోతే ఎలాగంటే ఇండెక్స్ వైజ్. అంటే ఇండెక్స్ వైజ్ అంటే మనకి ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ 0, 0, 1, 2, 3, 4 అనమాట. ఓకే, అంటే నాకు 0 దగ్గర ఈ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ 1 దగ్గర ఎన్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ అంటే ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ వైజ్ నాకు క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. దాని యొక్క రిక్వైర్మెంట్ అనమాట మంది. ఓకే, ఇప్పుడు దానికోసం మనం ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్ట్రింగ్ అనేది యూజ్ అనేది తీసుకోవాలి. ఓకే, దానికి లైన్ సరిపోతుంది. నెక్స్ట్ ఏంటండి, ఎక్స్ ఈక్వల్ టు 0 అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఈక్వల్ టు 0 అని అజ్యూమ్ చేసుకున్నా. దేని గురించి అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ యొక్క ఇండెక్స్ అనేది 0 అని చెప్పి నేను మెన్షన్ చేశా. ఓకే, ఎక్స్ యొక్క ఇండెక్స్ అనేది 0 అని చెప్పి నేను మెన్షన్ చేశా. నెక్స్ట్ ఫర్ ఎక్స్ ఇన్ ఏ. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ ఏ అంటే ఏంటండి, ఎక్స్ వాల్యూ ఇన్ ఏ అనమాట. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఎక్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్ లెటర్, ఎనీథింగ్ అని మీ ఇష్టం, ద లెటర్ ఎట్ ఎక్స్. ఓకే, ద లెటర్ ఎట్ ఎక్స్ the letter at x position. Okay, x position or index మీ ఇష్టం అనమాట. x position is x. ఓకే, అర్థమైంది కదండి. ఇది ఒకసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలండి, మనం ఇండెక్స్ వైజ్ ప్రింట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇండెక్స్ ఏంటంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను 0 అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నా. ఓకే, అర్థమైంది కదా, 0 అనేది మెన్షన్ చేసా, ఎక్స్ ఈక్వల్ టు 0 అని. నెక్స్ట్ ఏంటండి, ఫర్ లూప్ని యూస్ చేసుకున్నాం. అంటే ప్రతి లెటర్ని మనం ప్రింట్ చేయడానికి ఫర్ ఎక్స్ ఇన్ ఏ. ఓకే, అంటే ప్రతి వాల్యూ ఇన్ ఎక్స్ అనమాట, ఏ అనమాట. నెక్స్ట్ ప్రింట్, ఇది మనం జస్ట్ మన క్లారిటీ కోసం మెన్షన్ చేయడం జరిగిందండి. డైరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కాకపోతే మన యొక్క క్లారిటీ కోసం నేను ఇదంతా రాశాను అనమాట. ఓకే, ఎందుకంటే ద లెటర్ ఎట్ ఎక్స్ అంటే ఫస్ట్ ఏంటండి, ద లెటర్ ఎట్ 0 ద లెటర్ ఎట్ 0 పొజిషన్ ఈజ్ ఎక్స్. అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇందులో ఉన్నది ఫస్ట్ లెటర్ ఏంటండి, మనం తీసుకున్న స్ట్రింగ్ ఎంటర్ అనుకోండి, మనకి ఈ ప్రింట్ అవుతుంది. అంటే ద లెటర్ ఎట్ 0 పొజిషన్ ఈజ్ ఈ అనమాట. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ మనకు ఫస్ట్ ఎక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఈ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది, ఎన్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం ఏం ప్రింట్ అవ్వాలి, ద లెటర్ ఎట్ 1 అని ప్రింట్ అవ్వాలి, కానీ మనకి ఇక్కడ 0 అనే ఉంది. అంటే మనం ఏం చేయాలండి, మనం దాని యొక్క వాల్యూని ప్రతి లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఐ ఈజ్ ఒక చిన్న చేంజ్ అండి, ఇక్కడ ఐ తీసుకోండి, రెండు కంబైన్ అయిపోతున్నాయి కదా వాల్యూస్. ఎక్స్ ఐ, ఎక్కడ ఎక్స్ తీసుకుని ఎక్కడ ఎక్స్ తీసుకుంటే మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. ఓకే, ఫర్ ఐ ఇన్ ఏ. ఓకే, ఫర్ ఐ ఇన్ ఏ అనుకున్నాం అనుకోండి, అంటే ఐ వాల్యూ అనేది ఈ మనం తీసుకునే స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్కి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుందంటే ఐ ప్రింట్ అవుతుంది. ఓకే, ద లెటర్ ఎట్ 0 పొజిషన్ ఈజ్ ఐ అనమాట. ఓకే, ద లెటర్ ఎట్ 0 పొజిషన్ ఈజ్ ఐ. ఓకే, నెక్స్ట్ లైన్లో మనకి ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ లూప్ స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు మనకి లెటర్ ఎట్ ఎక్స్ అంటే మళ్ళీ 0 పొజిషన్ వస్తుంది. కానీ ఈ పొజిషన్ మనకి ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుందండి, ఈ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఐ వాల్యూ అనేది ఎన్కి రీప్రజెంట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ లైన్లో మనకి ఏం ప్రింట్ అవుతుంది, ద లెటర్ ఎట్ 0 పొజిషన్ ఈజ్ మళ్ళీ ఎన్ ప్రింట్ అవుతుంది. కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అది కాదు. ఓకే, మన 0 దగ్గర ఈ ప్రింట్ అవ్వాలి, 1 దగ్గర ఎన్ ప్రింట్ అవ్వాలి. అంటే మనకి ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, ప్రతి లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. కాబట్టి మనకి దానికి తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్ వాల్యూ 0 అయింది. ఈ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే 0+1. 0+1 అంటే ఏమవుతుంది, మనకి ఎక్స్ వాల్యూ అనేది 1 అవుతుంది. ఓకే, ఎక్స్ వాల్యూ 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 1 కింద మారిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఏ ప్రింట్, ఇప్పుడు ఐ వాల్యూ అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుంది, ఎన్కి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ద లెటర్ ఎట్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇప్పుడు 1 అనమాట. న్యూ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి ద లెటర్ ఎట్ 1 పొజిషన్ ఈజ్ ఎన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ వాల్యూ వచ్చిందని మనకి 1 వచ్చింది కాబట్టి 1+1 అంటే ఎక్స్ వాల్యూ 2 అయిపోయింది. ఓకే, ఎక్స్ వాల్యూ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ లూప్ ఎంటర్ అవుతాం. ఇక్కడ మనకి ఐ వాల్యూ ఏంటంటే ఎన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లెటర్ ఏముంది మనకి టీ, ఐ అనేది ఇప్పుడు టీకి రీప్రజెంట్ చేస్తుంది. ఓకే, ద లెటర్ ఎట్ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు న్యూ వాల్యూ 2 అనమాట. ఓకే, ద లెటర్ ఎక్స్ 2 పొజిషన్ ఈజ్ మనకి ఐ వాల్యూ ఎంత టీ అనమాట. ఓకే, మనకి టీ ప్రింట్ అవుతుంది. అలా మనకి లూప్ అనేది కంప్లీట్ అవుతుంది. లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి లూప్ ప్రింట్ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, అర్థమైంది కదా. ఇది మన యొక్క ప్రోగ్రామ్ అనమాట. రన్ చేస్తాను చూడండి. ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, నేను పైథాన్ ఎంటర్ చేశాను. ఎంటర్, చూసారు కదా. ద లెటర్ ఎట్ 0 పొజిషన్ ఈజ్ పి, ద లెటర్ ఎట్ 1 పొజిషన్ ఈజ్ వై, ద లెటర్ ఎట్ సెకండ్ పొజిషన్ ఈజ్ టీ, ద లెటర్ ఎట్ థర్డ్ పొజిషన్ ఈజ్ హెచ్, ద లెటర్ ఎట్ ఫోర్త్ పొజిషన్ ఈజ్ 0, అండ్ దెన్ ద లెటర్ ఈజ్ ఫిఫ్త్ పొజిషన్ ఈజ్ ఎన్. ఓకే, అర్థమైంది కదా. ఇది మనం సేమ్ లాస్ట్ ప్రోగ్రామ్ లాంటిదే, కాకపోతే మనం ఇండెక్స్ వైజ్ ప్రింట్ చేయాలన్నప్పుడు మనం మన రిక్వైర్మెంట్ అనేది ఒక లిటిల్ చిన్న చేంజ్ అనమాట. ఒక లైన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ యాడ్ చేస్తే మిగతా ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అంతా సేమ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. సిమిలర్లీ నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ హలో 10 టైమ్స్ అనమాట. ఓకే, ఇది ఫర్ లూప్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. అలాగే మనం మన ఆపరేటర్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, డిస్కస్ చేద్దాం, అది కూడా చెప్తాను. ఆల్రెడీ చెప్పే ఉంటాను మీకు. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ హలో 10 టైమ్స్ అనమాట. ఓకే, హలో 10 టైమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్ లూప్ యూస్ చేద్దాం. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10. మనకు 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను 10 అని ఇచ్చేసుకున్నాను. ఓకే, 10 అంటే మనకి 0 to 9 అనమాట. 0 to 9 అంటే టోటల్ మనకి ఎన్ని టైమ్స్ వస్తుంది, 10 టైమ్స్ వస్తుంది. ఓకే, ఎంటర్ ప్రింట్ ఆఫ్ హలో. ఓకే, ప్రింట్ ఆఫ్ హలో అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనకి ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ దేని రిప్రజెంట్ చేస్తుంది, 0ని రిప్రజెంట్ చేస్తుంది. 0ని రిప్రజెంట్ చేసిన తర్వాత మనకి ప్రింట్ హలో ఒకసారి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. మనకి ఇక్కడ రేంజ్ ఫంక్షన్ యూస్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ అనేది 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ హలో అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ హలో అనేది ప్రింట్ అవుతుంది. 3 అవుతుంది, మళ్ళీ హలో అనేది ప్రింట్ అవుతుంది. 4, 5, 6 అండ్ సో ఆన్ 7, 8, 9 వరకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 10 అవుతుంది. కానీ మనకు రేంజ్ ఏం తీసుకున్నాం, 10 తీసుకున్నాం కాబట్టి దీని యొక్క మీనింగ్ ఏంటంటే 0 to n-1 అనమాట. ఓకే, రేంజ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే 0 to n-1 అంటే 0 నుంచి 9 వరకే ప్రింట్ అవుతాయి. అంటే ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది, 0 నుంచి 9 వరకు అంటే 1 to 9 అంటే 9 టైమ్స్, అండ్ 0 ఇంక్లూడ్ అయితే మనకి 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, 10 టైమ్స్. మనం అవుట్పుట్ చూద్దాం చూడండి. ఓకే, చూసారు కదా. హలో 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 అని చెప్పి మనకి 10 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, లేదు నేను ఎలా కాదు, రేంజ్ ఫంక్షన్ మనం ఇంకొకలా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఎలా అంటే 1తో స్టార్ట్ అయ్యి 11 ఎంచుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనకి స్టార్టింగ్ వాల్యూ 1తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ వాల్యూ అనేది
n-1 కాబట్టి 11 - 1 అంటే 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, 1 to 10 అంటే 10 టైమ్స్ కదా. సిమిలర్లీ మనం చూసుకోండి. లేదు మీకు చేంజ్ చూడాలనుకుంటే అవుట్పుట్లో 1 to 6 అని ఇచ్చాను. అంటే మనకి టోటల్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుందండి, 1తో స్టార్ట్ అవుతుంది. 6 అంటే n-1 కాబట్టి 6 - 1 అంటే 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అవుతుందో లేదో చూడండి ఒకసారి. చూసారు కదా, హలో 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 హలో, మనకి ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది, 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకే, అర్థమైంది కదా. సిమిలర్లీ మన సేమ్ ఇదే ప్రింట్ హలోని మనం 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. అది ఫర్ లూప్ కాకుండా ఆపరేటర్స్ యూస్ చేయాలనుకోండి. జస్ట్ ఏం లేదు, ప్రింట్ ఆఫ్ హలో ఇంటూ 10 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ప్రింట్ ఆఫ్ హలో ఇంటూ 10 అని ఇచ్చాను అనుకోండి. ఒక్క నిమిషం. మన ఇక్కడ స్ట్రింగ్ కదండి, నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేసి చూడండి. మనకి ఇది స్ట్రింగ్ కాబట్టి మనం డబల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకే, స్ట్రింగ్ అనేది ఖచ్చితంగా డబల్ కోట్స్లో ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూసారు కదా, హలో 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 హలో. కాకపోతే మనకి దానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదండి. మనకి ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయిపోతూ ఉన్నది. మనం ఫర్ లూప్ యూస్ చేస్తే లైన్ బై లైన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, లైన్ బై లైన్ అనేది ప్రింట్ అవడం జరిగింది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే నెంబర్స్ ఫ్రమ్ 0 to 10. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకొక నెక్స్ట్ బేసిక్ ప్రోగ్రామ్. ఇవన్నీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అండి, కాకపోతే ఇవే బేసిక్ ప్రోగ్రామ్స్. వీటి నుంచే మనం వేరే వేరే అప్లికేషన్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే నెంబర్స్ ఫ్రమ్ 0 to 10. అంటే 0 to 10 కాదు, 0 to 100 వేసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, 0 to 10 వరకు ప్రింట్ అవ్వాలి, నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. అది దేన్ని యూస్ చేసుకుని బై యూజింగ్ ఫర్ లూప్. ఓకే, బై యూజింగ్ ఫర్ లూప్ అనమాట. ఓకే, ఏం లేదండి, జస్ట్ చాలా 2 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అంతే. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 0 to మనకి 0 to 10 ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 11 అని ఇచ్చాను. ఓకే, 0 to 10 ప్రింట్ అవ్వాలి కాబట్టి 11 అని ఇచ్చాను. ఎందుకంటే మనకి స్టార్టింగ్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ వాల్యూ వచ్చేసరికి n-1 కాబట్టి 11 - 1 అంటే 10 వరకు, 10తో స్టాప్ అయిపోతుంది. ఓకే, ప్రింట్ ఎక్స్. ఓకే, ప్రింట్ ఎక్స్. ఓకే, కంట్రోల్ ఎస్, నెక్స్ట్ రన్. ఓకే, చూడండి 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ 0 to 100 కావాలనుకోండి, మనకి 100 కావాలంటే 101 అని ఇచ్చుకోవాలి. ఓకే, 101. ఓకే, చూసారు కదా, 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ 100 వరకు మనకి లైన్గా ప్రింట్ అయిపోతాయి అనమాట. ఓకే, మనకి ఇది ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 ఆర్ సంథింగ్, 1 to 100 ఆర్ 0 to సంథింగ్, ఎంత అయితే అంత, అది మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ఆడ్ నెంబర్స్ అనుకోండి. ఓకే, టు డిస్ప్లే ఆడ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రేంజ్ తీసుకున్నా, అంటే 0 to 20 ఉంది. ఆ 0 to 20 మధ్యలో నాకు ఆడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మన ప్రోగ్రామ్ ఏంటండి, మనం ఒక రేంజ్ తీసుకున్నాం, 0 to 20 లేదా 0 to 100 తీసుకున్నాం. ఆ 0 to 20 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, దాని యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కూడా ఏం లేదు, చాలా ఈజీ ప్రోగ్రామ్, మ్యాటర్ ఆఫ్ 2 to 3 లైన్స్ అనమాట. ఓకే, మ్యాటర్ ఆఫ్ 2 to 3 లైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్, నాకు 0 నుంచి 20 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను 21 తీసుకుంటున్నాను. ఓకే, 21 ఎందుకు తీసుకున్నాను మీకు తెలిసింది కదా, 0 to 21. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ యూస్ చేసుకుంటాం. ఇఫ్ ఎక్స్ పర్సంటేజ్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏం ప్రింట్ అవ్వాలండి మనకి, ప్రింట్
ప్రింట్ ఐ ప్రింట్ అవ్వాలి మనకి. ఓకే, ఐ. ఓకే, అర్థమైంది కదా. మనకి ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 21. 21 ఎంత తీసుకున్నానండి, నాకు n-1 వాల్యూ కాబట్టి 20తో స్టాప్ అవుతుంది కాబట్టి, అంటే నాకు 20 వరకు కావాలి కాబట్టి నేను 21 తీసుకున్నా. నెక్స్ట్ మీకు ఒక పాయింట్ కూడా చెప్పాను నేను, ప్రతి ఏ లూప్ అయినా సరే, ఫర్ లూప్ కానీ, ఇఫ్ లూప్ కానీ, ఎల్స్ కానీ, వైల్ లూప్ కానీ, ఏదైనా సరే మనకి చివర కాలన్ అనేది కంపల్సరీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, కాలన్ అనేది కంపల్సరీ. కాలన్ యూస్ చేసిన తర్వాత మనకి కర్సర్ అనేది సమ్ స్పేసెస్ లీవ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామని చెప్పామండి, ఇండెంటేషన్. ఓకే, ఇండెంటేషన్. నెక్స్ట్ నేను ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇఫ్ లూప్ యూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తేనే నాకు అది ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఇఫ్ లూప్ యూస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఎక్స్ ఫస్ట్ 0ని రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి. ఈ ఎక్స్ అనేది డివైడెడ్ బై 2 చేయండి, అంటే మాడ్యులస్ 2తో డివైడ్ చేయండి. దాని యొక్క రిమైండర్ ఇక్కడ మనకి ఫంక్షన్ పేరు ఏంటంటే మాడ్యులస్ అనమాట. ఓకే, మాడ్యులస్ అంటే ఏంటంటే మీనింగ్ రిమైండర్ వస్తుంది అనమాట. మనకు ఒక ఎంత రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ అనమాట దాని మీనింగ్ మాడ్యులస్ అంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 0 మాడ్యులస్ ఆఫ్ 2 అంటే దాని యొక్క రిమైండర్ సంథింగ్ ఎంత వస్తుంది. ఆ రిమైండర్ అనేది నాకు నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, నాకు అది ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవే నెంబర్స్ చూడండి, 2, 4, 6, 8 ఉన్నాయి కదా, అలా సంథింగ్ సో అని ఉంటాయి. 2/2 డివైడ్ చేయండి. 2/2 ఎంత మనకి, 2/2 చేస్తే మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది, సారీ రిమైండర్ ఎంత వస్తుందని 0 వస్తుంది. ఓకే, అంటే మనకి అది ఈవెన్ నెంబర్, అంటే 0 వస్తుంది, పక్కన పెట్టండి అలా. నెక్స్ట్ 4/2 చేయండి, అంటే 4/2 అంటే మనకి రిమైండర్ ఎంత వస్తుందని 0 వస్తుంది. అది కూడా అంటే మనకి ఈవెన్ నెంబర్స్ ప్రతి వాల్యూకి రిమైండర్ అనేది 0 వస్తుంది. ఓకే, ఆడ్ నెంబర్ అనే దానికి రిమైండర్ అనేది 0 రాదు, సంథింగ్ ఏదో ఒక వాల్యూ వస్తుంది, 1 కానీ 3 కానీ సంథింగ్ ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఓకే, మనకి ఈవెన్ నెంబర్స్ అన్నట్లకి రిమైండర్ అనేది 0 వస్తుంది. ఆడ్ నెంబర్స్ అనేదానికి మనకి రిమైండర్ అనేది నాట్ ఈక్వల్ టు 0. అదే కండిషన్ మనం ఇక్కడ యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి ఏం ప్రింట్ చేయాలండి, ఆ నెంబర్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, సారీ ఇక్కడ ఐ కాదండి, ఎక్స్ ఇవ్వండి. మనకి ఆ ఎక్స్ అనేది ప్రింట్ అవ్వాలి, అంటే ఏ నెంబర్కి అయితే మనకి 0 రాలేదో ఆ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇదే మనకి ప్రోగ్రామ్ అండి, నేను రన్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా, 1 to 20 మధ్యలో, సారీ 0 to 20 మధ్యలో మనకి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 ఇవన్నీ మనకి ఏంటంటే ఆడ్ నెంబర్స్ అనమాట. ఓకే, ఆడ్ నెంబర్స్. ఓకే, సిమిలర్లీ మనకి ఈవెన్ నెంబర్స్ కావాలనుకోండి, జస్ట్ ఏం లేదండి, నాట్ ఈక్వల్ టు తీసేసి ఈక్వల్ టు తీసుకున్నాం అనుకోండి, డబుల్ ఈక్వల్ టు ఇఫ్ ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చామనుకోండి, మనకి 0 to 20 మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఈవెన్ నెంబర్స్ 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. ఓకే, ఇవన్నీ మనకి ఈవెన్ నెంబర్స్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ప్రస్తుతానికి ఇంకా సమ్ బేసిక్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, మనం అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. ఓకే, ఈ రోజుకి ఇక్కడతో స్టాప్ చేద్దాం. ఓకే, అండ్ గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫస్ట్.